జగమునందు మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వరకు ఫస్ట్ కాడి నుంచి చదవండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొని వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మతో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి పక్షవాయువు గల వానిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. చాలా మంచిదండి. చక్కటి వాక్యం చదివి వినిపించిన సహోదరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు ఇది ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. ఇక్కడ మొదటి వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఈ కార్యాలు ఎక్కడ చేశాడు అని అంటే కపెర్నహూములో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చి అక్కడ ఒక ఇంటిలో కూర్చొని ఉన్నాడు. ఒక ఇంటికి వెళ్ళాడు. ఆయనతో పాటు శిష్యులు కూడా వెళ్ళారు. వెళ్ళిన తరువాత అనేకులు ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు పలానా వాని ఇంట్లో ఉన్నారని తెలుసుకొని గుంపులుగా వచ్చారు. వచ్చిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఆ ఇంట్లో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. కొంతమందిని బాగు చేస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తిని, ఎవరతను అంటే పక్షవాయు రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఒక 4 వ్యక్తులు యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావాలని నిర్ణయించారు. చూడండి, అతను ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అని అంటే అతడు నడవలేనటువంటి వాడు. అర్థమైందండి? మాట్లాడలేనటువంటి వాడు. అతడు తన పని తాను చేసుకోలేనటువంటి వాడిగా ఉన్నాడు. తన పరిస్థితిని బట్టి
అతనికి ఇతరుల సహాయము అవసరమైంది. బహుశా ఈ ఆలోచన ఎవరిచ్చారో తెలియదు, కానీ ఒక నలుగురు వ్యక్తులు మాత్రం ఇతనికి సహాయం చేయాలని అనుకుంటున్నారు. వారి స్నేహితులే కావచ్చు, అతని బంధువులే కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారు, ఇంటి దగ్గర ఉన్నవారు ఎవరైనా కావచ్చు. ఎవరు అనేది మనకు స్పష్టంగా తెలియనప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి ఒక మంచి మనసు ఏంటంటే ఇతన్ని బాగు చేయాలి, యేసు ప్రభు దగ్గరికి ఇతన్ని తీసుకొని వెళ్తే ఇతడు బాగుపడతాడు అన్న విశ్వాసంతో వీళ్ళు ఆ ఇంటిలోనికి వచ్చారు. చూడండి, పక్షవాయువు రోగంతో కలిగి ఉన్నటువంటి వ్యక్తికి వేరే వ్యక్తులు, కుటుంబ సభ్యులు చూసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు, చాలా కష్టం. అతను పడుతున్నటువంటి బాధ, పైపెచ్చు ఇంట్లో వాళ్ళు అతనికి చేసేటటువంటి చాకిరీ చాలా చాలా భయంకరమైంది. ఆ రోగంతో ఉన్నటువంటి వారిని, ఆ సమస్యతో బాధపడుతున్నటువంటి కుటుంబాన్ని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే అది ఎంత భయంకరమైన బాధని వాళ్ళు అనుభవిస్తున్నారో మనం చూడొచ్చు. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో చూశానండి, మూతి పక్కకి వెళ్ళిపోయింది, చేయి పనిచేయట్లా, కాలు పనిచేయట్లా, అతనికి ఏ విషయాలు కూడా అర్థం కావట్లా. అతని కూతురే నానా నానా అని ఏడుస్తూ 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 ఆ ఇడ్లీ తీసుకొచ్చి చిన్నంగా తినిపిస్తూ ఉంటే అది నోట్లో మింగుడు పడట్లా ఆయనకి. అది ఒక పక్క పెడుతుంది, కానీ ఇంకో పక్క నుంచి అది నోట్లో నుంచే కింద పడిపోతూ ఉంది. చూడడానికి చాలా భయంకరం అనిపించింది. టాయిలెట్కి ఒక ఇద్దరు మనుషులు ఆ వ్యక్తిని టాయిలెట్కి తీసుకుని వెళ్ళారు. చూడండి, అసలు ఏ పని చేసుకోలేదు. అతన్ని పడుకోబెట్టాలన్నా మనుషుల సహాయం కావాలి, కూర్చోబెట్టాలన్నా మనుషుల సహాయం కావాలి, అన్నం పెట్టాలన్నా మనుషుల సహాయం కావాలి కదా. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి. ఇతనికి ఈ పక్షవాతం రోగం కలిగినటువంటి వ్యక్తి పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, బ్రెయిన్ మామూలుగానే పనిచేస్తుంది కొంతమందికి బ్రెయిన్లో ఉన్నటువంటి సన్నటి నరాలు కట్ అవ్వడం వల్ల, ఆ బ్లడ్ అనేది స్టక్ అవ్వడం వల్ల ఆ మైండ్ ఒక్కొక్కసారి ఈ చేతులు కాళ్ళు పడిపోయేటటువంటి విధంగా అయిపోతుందన్నమాట. కాబట్టి ఆ రోగంతో ఉన్నటువంటి వ్యక్తులు బాత్రూమ్ వచ్చిందంటే ఆన్ ద స్పాట్ అక్కడే కూర్చుంటారు. ఇంకా అదంతా తీసి తుడిచి కడిగి ఎంత భయంకరమైన వాసన వచ్చిందో తెలుసా. నేను ఒక తమ్ముడు ఇంటికి వెళ్ళాను, వాళ్ళ మమ్మీకి అదే సమస్య, పక్షవాతం రోగం, సన్నగా అయిపోయిందండి, మంచంలో పడిపోయి అసలు నేను ఒక పాస్టర్గా ఇట్లా అనకూడదు, కానీ వాళ్ళ పంచలోకి వెళ్ళలేకపోయా తెలుసా. ఆ వాసనకి, ఆ పంచలోకి ఆ దగ్గరికి వెళ్తేనే దొడ్డికి వాసన, ప్యాస్ వాసన, భయంకరమైన వాసన వచ్చింది. కానీ మనం దేవుని ప్రేమించిన వాళ్ళం కాబట్టి మనం కష్టమైనా కానీ వెళ్ళి ఆమెను చూస్తే చాలా బాధ అనిపించింది. ఆమె ఉన్న పరిస్థితి, నాలుక ఎట్లా అంటది, చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, పుల్ల అయిపోయినట్టు అయిపోయింది. ఆ మంచంలో పడుకొని ఉండడం వల్ల వెనకమాల బొక్కలు పడిపోయినాయి ఆమెకి. అసలు చూడండి, స్నానం చేయించాలన్నా ఇబ్బందే. ఎంత పరిస్థితి తమ్ముడు అనుభవిస్తున్నాడంటే నాకు నిన్న ఆవిడని చూస్తే బాగా అర్థమైంది. నిజంగా అండి, పడుకొని బొక్కలు పడిపోయి ఆ ఈగలు ముసురుతా, ఆ వాసన వస్తా, ఆమెకి తినిపించాలంట. వాళ్ళ అమ్మ కాబట్టి, ఒక కొడుకుగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమ వల్ల, ఆ తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఆ చాకిరి చేస్తున్నాడు. అయితే ఇలాంటి పరిస్థితి అనేకులు అనుభవిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఆ రోజుల్లో కూడా ఒక వ్యక్తి అలాంటి పరిస్థితి అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో నుంచి అతడు బాగుపడతాడు అన్న నమ్మకంతో, ఆశతో యేసు ప్రభువారి దగ్గరకు తీసుకొని వద్దామని వచ్చారు. వస్తే ఏం జరిగింది, ఇంటిలోనికి వెళ్ళడానికి చాలామంది ప్రజలు ఆ ఇంటి చుట్టూ గుమ్ముకూడి ఉన్నారు.
కొంతమంది కిటికీలలో నుంచి తొంగి చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఈయన అద్భుతాలు ఎలా చేస్తున్నాడా, ఆయన ఏం చెప్తున్నాడా అని విందామని. అలాగున్న అక్కడ చుట్టూ ప్రజలు ఉండడం వల్ల ఈ పరుపు మీద ఉన్నటువంటి వ్యక్తిని, మంచంతోనే తీసుకొని వస్తున్నటువంటి ఈ వ్యక్తిని లోపలికి తీసుకొని రావడానికి అవకాశం లేకుండా పోయింది. అప్పుడు ఎవరు ఆలోచన చేశారు కానీ చేశారు, అరే ఇంటి మీదకి ఎక్కుదాంరా, ఆయన అదిగో పలానా గదిలో ఉన్నాడురా, పైన ఉన్నటువంటి ఆ పెంకులు తీసి ఆయన ఉన్న చోటనే మనం తాళ్ళు కట్టి దింపుదాంరా అని చెప్పేసి ఆలోచన చేసి, నిజంగా అసలు అది ఒక ఆశ్చర్యం. అసలు అది ఎవరిల్లు కూడా, వేరే వాళ్ళ ఇల్లు పెంకులు తీస్తే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి. కానీ అయినా కానీ వాళ్ళు ధైర్యం చేసి ఇంటి మీదకి ఎక్కి ఆ వ్యక్తిని ఇంటి మీద నుంచి, ఆ కింద ఉన్నటువంటి వ్యక్తిని ఇంటి మీదకి పైకి లాగడం అంటే సామాన్యమైన విషయం కాదు. కష్టపడి పైకి లాగి ఆ పెంకులు తీసి కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రదేశాన్ని చూసి ఆయన ముందుకు దిగేటటువంటి విధంగా తాళ్ళుతో పరుపుకి చుట్టి అలాగే దింపాడంటండి. హల్లెలూయా. పరుపు అంటే సాపలే కొంచెం మందంగా ఉంటాయి, అర్థమైందండి. ఆ కాలంలో పరుపులు ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ చేపలు, ఆ మందపు చేపలు వాళ్ళకి తగ్గట్టు ఉంటాయి కదా, అలాగా అక్షరాల అలా దింపేశారనమాట. దింపితే పైన ఉన్నటువంటి వారి వ్యక్తులు విశ్వాసమును చూసి, చూడండి విశ్వాసమును చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఇతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా, ఇతనికి అడగడానికి నోరు లేదు, అర్థమైందా, ఇతనికి చేతులు కాళ్ళు కూడా లేవు, అర్థమైందా. ఆయన దగ్గరికి రావడానికి, యేసుప్రభు వారి దగ్గరికి రావడానికి చేతులు కాళ్ళు కూడా పనిచేయట్లా. అయితే అలాంటి పరిస్థితిలో ఈ వ్యక్తిని చూసి, వారి విశ్వాసమును చూసి, నేను బాగు చేస్తాననే విశ్వాసంతో వీరు ఇలా చేశారు అని చెప్పి వారి విశ్వాసమును బట్టి ఈ వ్యక్తితో అంటా ఉన్నాడు. ఏమనో తెలుసా, 5వ వచనం గమనించండి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. వారి విశ్వాసమును చూసి ఏమంటున్నాడంటే, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటున్నాడు. అర్థమైందా. అంటే యేసు ప్రభువారు చెప్పేటటువంటి మాటకి కొంత వ్యత్యాసం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒక మనిషి రోగంతో ఉంటే అతనికి మూల కారణం ఏదైనా ఉందా అంటే అది పాపము అని చెప్పేసి అనుకోవచ్చు. అలాగని పక్షవాత రోగం వచ్చిన వారందరూ పాపం చేశారని కాదు, కానీ పాపము ఒక వ్యక్తిని బంధిస్తుంది, శిక్షిస్తుంది. ఏ వ్యక్తి అయినా పాపం చేస్తే ఆ వ్యక్తికి శిక్ష అనేది వస్తుంది. శిక్ష విధించేది దేవుడు కాదండి, దేవుడు ప్రేమించేవాడే, అందరికీ మేలు చేసేవాడే. అయితే పాపం చేసేటటువంటి వారి మీదకి సాతానుడికి అధికారం ఉంటుంది. వాడు శిక్షిస్తాడు, దేవుని దగ్గరికి రాకుండా, వారు రక్షించబడుకోకుండా సాతానుడు చేస్తాడనమాట. అయితే అలాగున్న పాపముతో ఎన్ని సంవత్సరాలు అతను బంధించబడ్డాడో, కానీ అతను మంచంలో పడిపోయి ఉన్నాడు, భయంకరమైనటువంటి స్థితి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, నీ పాపములు, కుమారుడా, చూడండి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. దేవుడు తనని ఎలా చూశాడు అనంటే, పాపం చేసినటువంటి వ్యక్తే అయినా కానీ ఆ వ్యక్తితో అంటున్నాడు కుమారుడా అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఒక మనిషి పాపం చేయడం వల్ల దేవునికి దూరం అవుతాడు, కానీ దేవునితో ఉన్నటువంటి సంబంధం మాత్రం తెగిపోదు అని మనకు అర్థమవుతుంది. అవునా కదా. దేవునితో ఉన్నటువంటి సంబంధం తెగిపోదు, అది నిజం. ఎంతకాలం మనం దేవుని బిడ్డలుగా ఉన్నా పాపం చేయడం వల్ల శిక్ష వస్తుంది, దేవునికి మనం దూరం అవుతాం, పరిశుద్ధతని, ఆశీర్వాదాలు కోల్పోతాం. కానీ దేవునితో ఉన్న సంబంధం మాత్రం తెగిపోదు. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, అతన్ని కూడా కుమారుడా అనేటటువంటి పదాన్ని మనం అక్కడ చూస్తాం. ఉందా లేదా అక్కడ?
చూసారా మీరు ఆ మాట? 5వ వచనం చదవండి ఒకసారి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఈ మాట చెప్పిన వెంటనే అక్కడున్నటువంటి ప్రజలలో శాస్త్రులు కొందరు అక్కడ కూర్చొని ఉన్నారంట. అంటే ఈయన ఏం చేస్తున్నాడో చూద్దామని వచ్చారో, లేకపోతే ఈయన చేసేటటువంటి దానిలో, ఆయన పనిలో ఏ వంక దొరికితే ఈయనని నిందిద్దామా, ఈయనని అవమానపరుద్దామా, ఈ ప్రజలు యేసు ప్రభు వారిని వెంబడించుకోకుండా చేద్దామా అనేటటువంటి మనసుతో ఉన్నారండి. మనసుతో వచ్చారు. వారు వచ్చి యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాట ప్రకారంగా యేసు ప్రభు వారిని ఇట్లా అనుకుంటా ఉన్నారు. ఏమని చూడండి, 7వ వచనము. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కాదా? దేవుడొక్కడే తప్ప పాపములు క్షమింపగలవాని ఎవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ వ్యక్తులు ఎలా చూస్తూ ఉన్నారంటే, ఇతడు ఒక సాధారణమైనటువంటి మనిషి అని చూస్తున్నారు. ఆయనలో దైవత్వం ఉందని, ఆయన దేవుని కుమారుడని, ఆయనకు అధికారము ఉందని, ఆయనే దేవుని తర్వాత పరిపాలించే దేవుడని ప్రజలకు అర్థం కావట్లా. ఈ శాస్త్రులు వీళ్ళకి అర్థం కావట్లా. వీళ్ళు ఎంతప్పటికీ ఈ లోకాన్ని పరీక్షిస్తూ, వాక్యాన్ని పరీక్షిస్తూ ఉండేటటువంటి వారే కానీ వీరికి దేవుని విషయాలు అర్థం కావట్లా. చూడండి, ఒక వ్యక్తి శరీరానుసారంగా తన మనస్సు ఉంటే అతనికి ఆత్మ విషయాలు అర్థం కావు. అతను ఎంతప్పటికీ శరీరానుసారంగా తన మనసు ఉంటుంది కాబట్టి దేవుని ఆత్మ విషయాలను గ్రహించలేడు. అయితే దేవుని ఆత్మ విషయాలు గ్రహించాలి అని అంటే ఆ వ్యక్తి ఆత్మానుసారంగా జన్మించాలి. ఒకడు నీటి మూలంగాను, ఒకడు ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని ప్రభు చెప్తాడు. అప్పుడు దేవుని విషయాలు అర్థమవుతాయి. అతనికి రక్షణ భాగ్యం ఏంటో అర్థమైంది. అతడు దేవుని నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదాలని, దేవుని పరిపూర్ణతని, దేవుని యొక్క మంచితనాన్ని గ్రహించగలుగుతాడు. అంతేగాని అతడు లోకానుసారంగా ఉంటే గనక అతనికి అర్థం కావు. చూడండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీదే మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది శాపాన్ని, పాపాన్ని, మరణాన్ని తీసుకొని వస్తుంది. ఆత్మానుసారమైనటువంటి మనసు దేవునికి ఇష్టమైనది. అది దేవుని నుంచి ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. అది పరలోకానికి మనలను నడిపిస్తుంది. ఆత్మజ్ఞానం అంటారనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినటువంటి ఈ శాస్త్రుల మనస్సు దేవుని విషయాలు గ్రహించలేనటువంటి అజ్ఞానమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తులతో ఇలా అంటున్నాడు. ఏమని అంటే చూడండి, తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు అలా ఉన్నప్పుడు వారు తమ హృదయములలో ఇలాగూ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాగూ సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు, ఈ మాట మనం గమనించాలి. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, వెంటనే పక్షవాయు గలవాని వైపు ఆయన చూసి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను అంటాడు. తక్షణమే ఉన్నది ఉన్నట్టుగా ఆ వ్యక్తి పరుపు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఈ విషయాలను బట్టి మనం కొంత ఆలోచన చేద్దాం. భూమి మీద వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, మనుషుల యొక్క పాపములు క్షమించడానికి దేవుడు అయినటువంటి వానికే
ఆయన ఒక్కడికే సాధ్యము. ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపము చేయనటువంటి వాడు అనని వాళ్ళ ఉద్దేశం, యూదుల యొక్క ఉద్దేశం. అయితే నిజమేది. అయితే ఈయన ఒక వ్యక్తిని పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పినటువంటి ఆ విధానమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారే దైవత్వం కలిగినటువంటి దేవుడని విషయాన్ని వీరు అంగీకరించటం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి క్రియలే ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయంట. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభువారి ఆయన చేసినటువంటి క్రియలే ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆ మాటని యోహాను సువార్తలో మనం 5-6 అధ్యాయాల్లో కనుక మనం గమనించినట్లయితే అక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట. సో సాక్ష్యం గురించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆయన చేసినటువంటి క్రియలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అలాగున్నే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట ప్రకారంగా, వీళ్ళు ఆలోచించిన ఆలోచన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారే దేవుడై ఉన్నాడు అనేటటువంటి మాటని బట్టి ఆ పాపములు క్షమించేటటువంటి అధికారం ఆయనకున్నది అని ఈ క్రియ, ఈ అద్భుతం సాక్ష్యం చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి అద్భుత కార్యములే ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. చాలా అద్భుతం. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువు నీటి మీద నడిచాడు కదా, అప్పుడు గాలిని తుఫానుని ఆఫ్ చేశాడు, అవునా కదా. ఆగని గద్దేస్తే వెంటనే అవి ఆగిపోయినాయి, నిమ్మలమైపోయినాయి. అప్పుడు ఆ క్రియను బట్టి మనం ఏమని అర్థం చేసుకోవచ్చు? ఆయనకు సృష్టి మీద సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని అర్థం చేసుకోవచ్చు కదా. అలాగనే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. ఒక అద్భుతం చేశాడు కదా. తర్వాత 12 గంపలకు ఎత్తారు కదా. అయితే ఆ క్రియను బట్టి ఏమని అర్థం చేసుకోవచ్చు? దేవుడు మనుషులను పోషించేవాడు. అర్థమైందా? వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆకలితో ఉన్నారు, కానీ దేవుడు మనుషులని పోషించేవాడు అని, ఆయన పోషకుడు అని మనకు అర్థమవుతుంది కదా. అలాగా ఇక్కడ కూడా ఈ క్రియ యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏమని? ఆయనే దేవుడయ్యా బాబు, అందుకే ఈ విధంగా జరిగింది అని ఆ క్రియే మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. భూమి మీదే కాదు, భూమి కింద ఉన్న వాటి విషయంలో ఆయనకు అధికారం ఉంది. భూమి పైన ఉన్నటువంటి ఆకాశము మహాకాశములలో ఉన్నటువంటి ఆ రాజ్యాల మీద, దేవదూతల మీద, అన్నిటి మీద కూడా యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఉంది. ఆయన ప్రభు, ఆయన ఏదైనా చేయొచ్చు. ఆయన ఏది వాక్కు చెబితే అది టక్మని చేయాల్సిందే, జరిగిపోవాల్సిందే. ఆ అధికారము, ఆ హక్కు ఆయనకుంది. దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారిని అలాగున్న అధికారంతో నింపాడు. ఎందుకంటే తర్వాత ఈ సృష్టిని అంతటిని పరిపాలించాల్సింది యేసుక్రీస్తు ప్రభువారే కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు దేవుడు అయ్యాడు అని అంటే, ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన పునరుత్థానుడు అయినప్పుడు మాత్రమే కాదండి. ఆయన 40 రోజులు మనుషులకి కనబడిన తర్వాత ఆయన ఆరోహణమయ్యి దేవుని కుడిపార్శ్వము మీద కూర్చొని ఉన్నప్పుడే, ఆ కుడిపార్శ్వం మీద, ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి వానికి ఆ సర్వాధికారము, ఆయన దేవుడు అనని అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చాలామందికి తెలియక తప్పుగా ఆయనని అపార్థం చేసుకొని ఆయన మీద, క్రైస్తవ్యం మీద నిందలు అభాండాలు వేసి ప్రజలను రక్షించబడుకోకుండా చేసేటటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. అయితే మనం గమనించవలసింది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారే ఇప్పుడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ వ్యక్తులతో, శాస్త్రులతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి,
అయా భూమి మీద మనిషి కుమారునికి, మనిషి కుమారుడు అంటే ఆ మాటకి అర్థము మనుషుల కొరకు పంపబడిన వాడు, మనుషుల కొరకు అప్పగించబడేటటువంటి వాడు అని అర్థం. అర్థమైందండి? మనుషుల కోసం వచ్చినటువంటి వాడు, మనుషుల కోసం పంపబడినటువంటి వాడు, మనుషుల కోసం ప్రాణాన్ని ఇచ్చేటటువంటి వాడు మనిషి కుమారుడు అంటారు. సో కాబట్టి ఆయన మానవుడిగా వచ్చాడు. దేవుని కుమారుడే మానవుడిగా ఈ లోకానికి దేవుడు పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన మనుషుల కోసం, ప్రతి మానవాళి పాపములు క్షమించబడడం కోసము ఆయన ఈ లోకానికి వచ్చి మనుషుల కోసం ఆయన అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు భరించి ఆయన శిలువ మరణం పొంది ఆయన 3వ దినమున తిరిగి పునరుత్థానుడిగా లెగిశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చేసినటువంటి వారు ఈ సృష్టిలో ఇంకెవ్వరూ లేరండి. మనుషుల కోసమే వచ్చినటువంటి వారు, మనుషుల కోసమే ప్రాణాలు ఇచ్చేటటువంటి వారు, మనుషుల పాపములు క్షమించబడేటటువంటి వారు ఈ సృష్టిలో ఇంకా ఎవ్వరూ కూడా లేరు. ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఇలాగున చేశారు. దేవుడు ఆయన కుమారుణ్ణి అలా పంపించాడనమాట, ఒక ఒప్పందంగా. ప్రియమైన వారులారా, మనుషులు తమ పాపములు తామంతట తాముగా తీసివేసుకోవడం అనేది అసాధ్యము. అర్థమైందండి? సో పాపము తీసివేయాలి అంటే పాపము తీసివేసేటటువంటి పరిశుద్ధుడైనటువంటి వారు కావాలి. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేవారు ఈ సృష్టిలో ఎవరూ లేరు. దాని వలన పరిశుద్ధ ఆత్మచేత జన్మించినటువంటి కన్యమరియ గర్భమున జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగానే ఆయన పెరిగాడు, పరిశుద్ధుడిగానే ఆయన నడుచుకున్నాడు, పరిశుద్ధుడిగానే ఆయన మనుషులందరి కోసం చనిపోయాడు. కాబట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభువుకి అధికారము ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి మనుషుల పాపములు తీసివేసేటటువంటి అధికారము, ఆ పరిశుద్ధత, ఆ హక్కు, ఆ యొక్క శక్తి ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందించడం ద్వారా దేవుడు ప్రతి మానవాళి పాపములు కూడా క్షమించాడు. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పక్షవాయువు కలిగినటువంటి వాని వైపు చూడండి, ఆయన కన్నులతో ఆ వ్యక్తి వైపు చూచి తర్వాత ఆయన నోటితో ఆ వ్యక్తితో ఒక మాట పలికాడండి. నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని లేచి నడుము, లేకపోతే ఇంటికి వెళ్ళని చెప్పాడు. అవునా కదా? హల్లెలూయా. 11వ వచనంలో ఆ మాట ఉంటుంది, చదవండి. పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాటో! ఆ మాట చెప్పాడో లేదో ఆన్ ద స్పాట్లో యేసుక్రీస్తు ప్రభువారి మాట విని అక్కడ మాట ప్రకారంగా ఇప్పుడు దాకా సచ్చుపడిపోయి ఉన్నటువంటి చేతులు, కాళ్ళు, నోరు, బాడీ మొత్తం కూడా తక్షణమే లేచి ఆయన నుంచొని చూడండి పరుపెత్తుకొని వెళ్ళిపోయాడు. ఇంకా అర్థమైందా? ఆన్ ద స్పాట్ అప్పటికప్పటికి ఆయన లేచి ఆయన కాళ్ళు, చేతులు మొత్తం నరాలు మొత్తం కదిలి ఆయన లేచి పరుపెత్తుకొని వందనాలు ప్రభా, కృతజ్ఞతలు అని చెప్పి ఆయన లేచి వెళ్ళిపోయాడు. అంతే. ఇంకా చూడండి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా, శాస్త్రులందరూ కూడా ఆయన చేసినటువంటి, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఆ దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఇప్పుడు దేవుడుగా ఉన్నాడు, చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి వీరు దేవుణ్ణి మహిమపరిచారు. చూడండి. హల్లెలూయా. ఇక్కడ ఆ మాట కనిపించింది చూడండి. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యాలను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు
దేవుణ్ణి మహిమపరిచిరి. హల్లెలూయా. ఇక దేవుని ఎంతగా మహిమపరిచారో అక్కడ చూడండి. దేవునికి జయజయలు కొడతా ఉన్నారు. అర్థమైందా? దేవునికి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు సమాధానం అని దేవదూతలు స్తుతించిన రీతిగా ఈ ప్రజలు దేవుణ్ణి మహిమపరిచారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యందు ఉండి ఈ కార్యం జరిపించాడు. ఇలాంటి కార్యము మన కల్లారా ఎక్కడ ఎప్పుడు చూడలేదు అని చెప్పి ఆశ్చర్యపోయి దేవుణ్ణి మహిమపరిచారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యము అక్కడ కపెర్నహూములో జరిగింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎలాంటి వారు వచ్చినా, అర్థమైందా, ఎలాంటి వారు వచ్చినా లేదా ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఆయన దగ్గరికి వచ్చినా విశ్వాసమును చూచినటువంటి ప్రభువు వారి విశ్వాసమును చూసి అతనిని బాగు చేశాడు. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారి దగ్గరికి ఎలాంటి మనసుతో వస్తారో ఆయన గమనిస్తాడు. ఆయన మీద నింద వేసేటటువంటి వారుగా వస్తారా, ఆయనను అనుమానంగా చూడడానికి వస్తారా, లేకపోతే ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యాలను చూద్దామని వచ్చారా, ఆయన చెప్పే వాక్యము వినాలి అనేటటువంటి విధంగా వచ్చారా, లేకపోతే ఆయన చేయగలడు అనే నమ్మకముతో విశ్వాసముతో వచ్చారా అనేది యేసుక్రీస్తు ప్రభువాన్ని హృదయ అంతరంగాలను పరిశోధించేటటువంటి దేవుడు ఆయన. ఆయన ప్రతి వారి హృదయాలను చూస్తాడు. హల్లెలూయా. ఎలాంటి మనసుతో నా దగ్గరికి వీళ్ళు వచ్చారు అనేది యేసుక్రీస్తు ప్రభువారు హృదయాన్ని చూస్తారు. ఒకవేళ విశ్వాసముతో నమ్మకంతో గనక వస్తే ఆ నమ్మకము ఆ విశ్వాసాన్ని దేవుడు వమ్ము చేయడు. ఖచ్చితంగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారి వైపు చూసి వారి హృదయాలకు తగ్గట్టుగా దేవుడు వారిని బాగు చేస్తాడండి, స్వస్థపరుస్తాడు. అలాంటి నమ్మదగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు విశ్వాసం ఉంచండి. ప్రభు చేసినటువంటి కార్యాల పట్ల మనము ఎన్నో విన్నాము. ఎంతోమంది విశ్వాసంతో వచ్చారు కదా. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నోసార్లు స్వస్థపరిచాడు, ఎన్నోసార్లు అద్భుతం చేశాడు, ఎన్నో కార్యాలు మనం చూసాము. కాబట్టి మనము దేవుని పట్ల నిజమైన కృతజ్ఞత కలిగి దేవుని యందు మనం నమ్మకం ఉంచి ఆ మంచి మనసుతో దేవుని దగ్గరికి దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క కార్యాలను మనం దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం. వీళ్ళు ఏం చేశారు? దేవుని మహిమను చూసినటువంటి ప్రజలు దేవుని మహిమపరిచారా లేదా అంటే అక్కడ దేవుని ఆరాధన చేశారని అర్థం కదా. అప్పుడు మనం కూడా మన జీవితాల్లో దేవుడు అనేక కార్యాలు మనం అనుభవించిన తర్వాత దేవుణ్ణి మనం మహిమపరిచే విధంగా మనం ఉండాలి. హల్లెలూయా. చాలామంది దేవుని దగ్గరికి, యేసుప్రభు వారి దగ్గరికి ప్రార్థనలకి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి మేలులను పొందుకున్న తర్వాత మర్చిపోయేటటువంటి వారిగా ఉంటారు కదా. ఆయనను విడిచిపెట్టేవారిగా, ఇక ప్రార్థనకి వెళ్ళకోకుండా, ఇక అయిపోయింది మన అవసరం తీరిపోయిందిలే అని చెప్పి ఆయనను వెంబడించుకోకుండా పరిపూర్ణమైన రక్షణ పొందుకోకుండా ఉంటారు కదా. అలా ఉండకూడదు మనం. అది నిజమైన విశ్వాసం కాదండి, నిజమైన కృతజ్ఞత కూడా కాదది. కాబట్టి మనము దేవుని యందు నిజమైన కృతజ్ఞత, నిజమైన విశ్వాసం కలిగి ఆయన దగ్గరికి వస్తే దేవుడు ఎలాంటి వారు వచ్చినా కానీ వారి విశ్వాసమును చూసి దేవుడు వారిని నడిపిస్తాడు. ఇక్కడ స్వస్థత కోసం తీసుకొచ్చినటువంటి వ్యక్తి విశ్వాసమును ప్రభువు చూడలేదండి. ఆయన చాలామంది దీనికంటే ముందు మనం కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తిని మనం చూసాం కదా, పోయిన వారం నేర్చుకున్నాం. ఆ వ్యక్తి తనంతటి తానుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, తన విశ్వాసం చూసి బాగు చేశాడు. కానీ ఇక్కడ ఇతరుల విశ్వాసమును చూసి వారు చేసినటువంటి త్యాగాన్ని బట్టి వారి మనసులను చూసి ఇతన్ని బాగు చేశారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల హృదయాలను చూస్తాడని అర్థమవుతుంది కదా. కాబట్టి మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. మనం మంచి హృదయంతో, మంచి మనస్సాక్షితో దేవుని దగ్గరికి రావాలని మనం గ్రహించాలి కదా.
యేసుప్రభు దగ్గరికి ఎలాంటి వారు వచ్చినా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు వారిని చూస్తాడు. వారి హృదయాన్ని బట్టి వారిని స్వస్థపరుస్తాడు. దేవుణ్ణి ఎప్పుడు కూడా శోధించకూడదు. ప్రభువా, నువ్వు వాడిని బాగు చేసావు, మరి నన్ను బాగు చేయవెందుకని, నన్ను కూడా బాగు చేయి, వాళ్ళు బాగున్నారు, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నన్ను బాగు చేయి అనని ఇతరులను చూసి కాదండి. ఇతరులు అలా ఉన్నారని దాన్ని అసూయ అంటారు, దేవుని శోధించడం అంటారు. దేవుని శోధించకూడదు. ప్రభువా, నాకు నీ మీద నమ్మకం ఉందయ్యా, నా విశ్వాసం చూడు, నా పాపాలని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను ప్రభువా, నా పాపాలు క్షమించి నన్ను నీ రక్తంతో కడిగి నన్ను ఈ రోగం నుంచి విడుదల చేసి నన్ను బాగు చేయి ప్రభువా అని చెప్పి మనం విశ్వాసంతో ప్రభువుని అడిగితే ప్రభువు మన హృదయాన్ని చూస్తాడు. తగిన సమయములో, చూడండి, తగిన సమయంలో దేవుడు మనల్ని బాగు చేస్తాడు. ఎలాంటి వారినైనా బాగు చేస్తాడు. ఆయన ఆ చేసినటువంటి కార్యము ద్వారా దేవునికి మహిమ తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా చాలామంది సేవకుల దగ్గరికి వెళ్తారండి. సేవకుల దగ్గరికి వెళ్ళి సేవకుడు నన్ను బాగు చేశాడు అని చెప్తారు. సేవకుడు కాదు మిమ్మల్ని బాగు చేసేది. సేవకుడు కేవలం ప్రార్థన చేస్తాడు అంతే. అర్థమైందా? మిమ్మల్ని కానీ ఎవరినైనా బాగు చేసేది దేవుడే. హల్లెలూయా. అర్థమైందా? దేవుడే. కాబట్టి మన విశ్వాసం దేవుని మీద ఉంచాలి. సేవకుని గౌరవించాలి. అలాగే సేవకుడి మాట వినాలి. అలాగే సేవకుడి కన్నా దేవుడు గొప్పవాడని గ్రహించి దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. కాబట్టి విశ్వాసం దేవుని మీద ఉండాలి, కానీ మనుషుల మీద కాదు. సరేనా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనిషిగానే వచ్చాడు కదా, మరి ఆయన మీద విశ్వాసం ఉంచొచ్చా అని మీకు అనిపించవచ్చు. దేవుడే మనిషిగా వచ్చాడు కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ చిన్న వాక్యం దేవుడు మన వినికిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన హృదయముతో మనం దేవునిగా మహిమపరచుదుముగాక. మన హృదయాలను చూస్తున్నటువంటి దేవుడు మనకి సహాయం చేసి మనలను బాగు చేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క కార్యాలను మనము కళ్ళారా చూచుదుముగాక. ప్రాముఖ్యంగా దేవుని యొక్క రాజ్యములో మనం రక్షించబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి హృదయపూర్వకంగా 1 నిమిషం లేకపోతే 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే మోకరించగలిగిన వారు మోకరించండి. మోకరించలేని స్థితిలో ఉన్నవారు అలాగే ఉండి హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. ప్రభువా, నీ వాక్యం నేను విన్నాను ప్రభువా. అయ్యా, నన్ను కూడా నీవు బాగు చేస్తావనే నమ్మకం నాకుంది ప్రభువా. నన్ను జ్ఞాపకం చేసుకోనండి, నన్ను ముట్టండి, నన్ను స్వస్థపరచండి, నా పాపములు క్షమించండి ప్రభువా. నేను ఎన్నో పాపములు చేశాను ప్రభువా. పాపము నన్ను శిక్షిస్తుంది ప్రభువా. పాపము నీ నుంచి దూరం చేస్తుంది. పాపము నీ యందు ఆశీర్వాదములు ఉండకోకుండా, నేను నీ యందు ఆశీర్వదించబడుకోకుండా ఆ పాపము ఒక అడ్డుగోడగా వస్తుంది ప్రభువా. అయ్యా, నన్ను క్షమించండి. ఈ విషయాలు నేను ఈరోజు గ్రహించాను ప్రభువా. నన్ను క్షమించండి, నా పాపములు క్షమించండి, నన్ను ముట్టండి ప్రభువా. నన్ను బాగు చేయండి అయ్యా. నా కుటుంబాన్ని బాగు చేయండి, నా కుటుంబాన్ని నన్ను రక్షించండి ప్రభువా. మేము యుగయుగాలు నీతో సంతోషంగా ఉండే భాగ్యము ధన్యత మాకు ఇవ్వండి ప్రభువా. అయ్యా, నేను నిజమైన కృతజ్ఞతగా ఉంటాను ప్రభువా. నిన్ను విడిచి నేను ఎప్పుడు పోను ప్రభువా అనని ఒక తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వారులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, ఈ వాక్యం వినినటువంటి నీ బిడ్డల హృదయాలలో ఉన్నటువంటి విశ్వాసమును నీవు చూస్తున్నటువంటి దేవుడవు ప్రభువా. నీవు చేసేటటువంటి మేలులు ఎంతో గొప్పవి ప్రభువా. అయ్యా, నీవు అనేక మందికి అనేకమైనటువంటి మేలులు చేశావు ప్రభువా. ఆ విషయాన్ని మేము నీ వాక్యం ద్వారా విన్నాము ప్రభువా. ఈరోజు ఒక పక్షవాయువు కలిగిన వారిని నీవు ప్రభువా బాగు చేశావు ప్రభువా. ఈ సంఘటనని వాక్యంలో నుంచి, బైబిల్లో నుంచి మేము కొన్ని విషయాలు గ్రహించాము తండ్రి. పాపములు క్షమించగలిగేటటువంటి అధికారము కలిగినటువంటి దేవుడవు ప్రభువా. అయా, ప్రతి వాని పాపము వారిని బంధిస్తుంది, పాపము శిక్షిస్తుంది, పాపము ఆశీర్వదించబడుకోకుండా చేస్తుంది అని మేము గ్రహించాము ప్రభువా. కానీ ఎలాంటి వారైనా పాపము చేసినా కానీ దేవునితో సంబంధం కోల్పోరని
మేము గ్రహించాము ప్రభా ఆ రీతిగానే ప్రభా మేము చేసినటువంటి పాపములు, తప్పిదములు, దోషములు కూడా మమ్మల్ని క్షమించి మమ్మల్ని శిక్షించకుండా ప్రభా ఆయా అపవాది నుంచి మమ్మల్ని దూరపరిచి ప్రభా మాలో ఉన్నటువంటి పాపమును తొలగించి ప్రభా మమ్మల్ని బాగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎవరైతే హృదయపూర్వకంగా నిన్ను అడుగుతున్నారో ఆ బిడ్డలను నీవు తాకండి ప్రభా. వారి వైపు నీ కనులతో చూడండి ప్రభా. నీ నోటి మాట సెలవిచ్చినా చాలు ప్రభా. మా బ్రతుకులు మారిపోతాయి ప్రభా. మా జీవితాలు మారిపోతాయి ప్రభా. మా బ్రతుకులు బాగుపడతాయి ప్రభా. ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ మాట మాత్రం సెలవిచ్చినా చాలు ప్రభా. అయా మేము స్వస్థతలో బాగుపడతాం తండ్రి. మేము రక్షించబడతాము ప్రభా. అయా మేము పాపము నుంచి, శాపం నుంచి విడిపించబడతాం తండ్రి. అట్టి రీతిగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీవే నిజమైనటువంటి దేవుడవు ప్రభా. నిన్ను నమ్మి నీ దగ్గరికి విశ్వాసంతో వచ్చినటువంటి వారిని నీవు బాగు చేసేవాడు. నీవు ప్రభా చేయి విడువనటువంటి దేవుడవు ప్రభా. నువ్వు ప్రేమించి కనికరం చూపించి జాలిపడి ప్రభా అయా సహాయము చేసేటటువంటి దేవుడవని ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభా నీ బిడ్డలు గ్రహించి ఉండగా ప్రభా నీ కార్యము నీ బిడ్డల పట్ల జరిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధి, నీ ప్రసన్నత తోడు నీడుగా ఉంచి నడిపించి ఎవరైతే ఈ వాక్యం వినుచున్న బిడ్డలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ప్రభా మా భారతదేశంలో, మా దేశంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు నామములో జ్ఞాపకం చేసుకొని రక్షించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని సర్వాధికారం కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అమ్మా వందనాలమ్మా. చాలా మంచిది ఈ వాక్యం. ఇప్పుడు దాకా ఎంతో ఓపికగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మా గురించి, పరిచర్య గురించి ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు.